హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి స్టాఫ్ నర్స్కి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వాటి వివరాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము. ఈ నోటిఫికేషన్ అంతా నిజామాబాద్ జిల్లాలో ఉన్న బస్తీ దవాఖానాల్లో స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయడానికి గాను రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ నేషనల్ హెల్త్ మిషన్ అండర్లో రిలీజ్ అయింది. ఇందులో తీసిన పోస్టులన్నీ కూడా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పద్ధతిలోనే భర్తీ చేస్తున్నారు. పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే 5 బస్తీ దవాఖానాలు గాను 5 స్టాఫ్ నర్స్ పోస్టులు అయితే తీయడం జరిగింది. శాలరీ వచ్చి స్టాఫ్ నర్స్కి 29,900 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే GNM BSc ఇద్దరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అయితే అయి ఉండాలి. ఏజ్ లిమిట్ ఒకసారి చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 39 సంవత్సరాల వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. SC ST BC వాళ్ళకి 5 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years, PH క్యాండిడేట్స్కి 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. టోటల్ 100 మార్క్స్లో 90 మార్క్స్ నర్సింగ్లో మీకు వచ్చిన మార్క్స్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. మిగతా 10 మార్క్స్ ఏజ్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే నర్సింగ్ కంప్లీట్ అయిపోయిన ఇయర్ నుంచి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్క్ చొప్పున 10 మార్కుల అయితే కలుపుతారు. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాము. అప్లై చేయాలనుకున్న వాళ్ళు nijamabad.telangana.government.in వెబ్సైట్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ అంతా ఫిల్ చేసి బై పర్సన్ కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ మీ అప్లికేషన్ని డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ నిజామాబాద్కి పంపించాలి. అప్లికేషన్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ ఎన్క్లోజ్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఫస్ట్ SSC సర్టిఫికేట్, నెక్స్ట్ ఇంటర్మీడియట్, తర్వాత పాస్ సర్టిఫికేట్, మార్క్స్ మెమోస్ ఆఫ్ ఆల్ ఇయర్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు. PH క్యాండిడేట్స్ అయితే సదరం సర్టిఫికేట్స్ ఎన్క్లోజ్ చేయాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ దానికి తగ్గ రిలవెంట్ సర్టిఫికేట్స్ అనేవి ఎన్క్లోజ్ చేయాలి. ఒక అప్లికేషన్ మీద ఒక ఫోటో అనేది పేస్ట్ చేయాలి. అలాగే ఎక్నాలజ్మెంట్ కార్డు కూడా దాంతోపాటు అటాచ్ చేయాలి. అయితే అప్లికేషన్తో పాటు సబ్మిట్ చేసే డాక్యుమెంట్ ప్రతి జిరాక్స్ మీద మీ సంతకం అనేది చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ లాస్ట్లోనే 4వ పేజీలో అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా ఫిల్ చేయాలో ఒకసారి చెప్తాను. ఇక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. అది ఆఫీస్ వాళ్ళు ఫిల్ చేస్తారు, దాన్ని మీరు ఫిల్ చేయకూడదు. నెక్స్ట్ ఏ పోస్ట్కి మీరు అప్లై చేయాలనుకుంటున్నారు. ఇక్కడ స్టాఫ్ నర్స్తో పాటు మెడికల్ ఆఫీసర్ పోస్టులు కూడా ఇచ్చారు కాబట్టి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకున్నా దాన్ని మెన్షన్ చేయాలి. స్టాఫ్ నర్స్ అని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా కింద లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఆ ఫోటో మీద సైన్ అనేది క్రాస్గా చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలి. మీ పేరేంటి, తర్వాత ఫాదర్ నేము, మదర్ నేము, మ్యారేజ్ అయితే హస్బెండ్ నేము, సెక్స్, డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ సోషల్ స్టేటస్ ఏం టిక్ చేయాలి. ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ మీద టిక్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ 6th కాలం ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఒకవేళ ఎస్ అని టిక్ చేసినట్లయితే ఏ కేటగిరీ అని కూడా అడుగుతారు. HH OH అని ఏదైతే దానికి టిక్ చేయండి. ఇలా టిక్ చేసిన వాళ్ళు సాధారణ సర్టిఫికేట్ కంపల్సరీ ఎన్క్లోజ్ చేయాలి. అప్పుడే PH కేటగిరీలో మీరు కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని టిక్ చేయాలి. నెక్స్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఏ ఇయర్లో మీరు చదివారు, ఏ డిస్టిక్లో చదివారు అన్న డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. లోకల్ వాళ్ళైతే ఈ డీటెయిల్స్ ఫిల్ చేసి మీ స్టడీ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ దీనికి అటాచ్ చేయాలి. అప్పుడే మేము లోకల్ కింద వాళ్ళు కన్సిడర్ చేస్తారు. లేకపోతే మీరు నాన్ లోకల్ కింద పరిగణించబడతారు. నెక్స్ట్ మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ ఇవ్వాలి. BSc అయితే BSc, GNM అయితే GNM, ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, ఏ కాలేజ్ లేదా ఏ యూనివర్సిటీ అనే డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ మీకు ఏ GNM కానీ BSc కానీ ఏ సంవత్సరంలో కంప్లీట్ అయినాయి, టోటల్ ఎన్ని మార్క్స్, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీ పర్సంటేజ్ అనేది ఎంత అన్న డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. నెక్స్ట్ మీ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాలి. నేము, ఫాదర్ నేము, హౌస్ నెంబరు, స్ట్రీటు, విలేజ్, డిస్టిక్, పిన్ను, మీ మొబైల్ నెంబర్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వాలి.
లాస్ట్లో డిక్లరేషన్ అనేది ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టే అన్నట్టు ఇక్కడ మీ నేమ్ ఇచ్చి, ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఇచ్చి, ఇక్కడ మీ సైన్ అండ్ సిగ్నేచర్ చేయాలి. నోటిఫికేషన్ లాస్ట్లో ఎక్నాలజ్మెంట్ అని ఒక పేపర్ ఇచ్చారు. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్తో పాటు దీన్ని కూడా మీరు అటాచ్ చేయాలి. కాకపోతే దీని మీద మీరు ఏం ఫిల్ చేయకూడదు, ఆఫీస్ వాళ్ళు దీన్ని ఫిల్ చేస్తారు. అప్లికేషన్తో పాటు మీ సర్టిఫికేట్ లాస్ట్లో ఈ ఎక్నాలజ్మెంట్ ఫామ్ను కూడా డౌన్లోడ్ చేసి అటాచ్ చేయండి. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. క్రోమ్లో మీరు nijamabad.telangana.government.in వెబ్సైట్కి వెళ్ళినట్లయితే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మోర్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే నోటీసెస్ ఉంటుంది. ఆ నోటీసెస్ అండర్లో రిక్రూట్మెంట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిక్రూట్మెంట్ దగ్గర ఫిల్లింగ్ ఆఫ్ వేకెంట్ పోస్టులు మెడికల్ ఆఫీసర్స్ 5, స్టాఫ్ నర్స్ 4 అలా ఉంటుంది. ఇది స్టాఫ్ నర్స్ సంబంధించిన డిస్క్రిప్షను. దీన్ని కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఈ అప్లికేషన్స్ ఎప్పుడు నేను తీసుకుంటున్నారు అని ఉంది. జనవరి 15 నుంచి అయితే ఈ అప్లికేషన్ అనేది వాళ్ళు తీసుకుంటున్నారు. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 24. దీని కింద వ్యూ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ అండర్లోనే అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది. సో చూసారు కదా, ఇది ఇప్పుడు దాకా మనం చూసిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ లాస్ట్లోనే అప్లికేషన్ ఫాము అండ్ ఎక్నాలజ్మెంట్ ఫామ్ కూడా ఉంది. సో మీరు కూడా జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాము. బాయ్.